హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ ప్లేట్ బై ప్రియా. ఈరోజు వీడియోలో వెజ్ కైమా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నాన్ వెజ్ కర్రీ కంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏ మాత్రం తీసిపోదు. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్లు అనేవి పుష్కలంగా లభిస్తాయి. జీర్ణశక్తికి కూడా తోడ్పడుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని 1.5 కప్ వరకు సోయా గ్రాన్యూల్స్ అనేవి తీసుకుని హాట్ వాటర్లో 30 మినిట్స్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర సోయా గ్రాన్యూల్స్ లేకపోతే సోయా చంక్స్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ అలా ఒక 2 పల్స్ ఇస్తే కనుక చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయి. ఇలా మనం ముందుగా సోక్ చేసి పక్కన పెట్టుకోవటం వల్ల ఏమంటే కర్రీ టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అయిన తర్వాత బిగ్ సైజ్ ఆనియన్ అనేది సన్నగా చాప్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 3 లేదా 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది ఫ్రై అవ్వడం కోసం నేను కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా వేసుకుని మంచిగా దోరగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని మనం ఏవైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆ గ్రాన్యూల్స్ అనేవి నీటిని బాగా పిండేసి వేసుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయండి. దీనిలో 2.5 స్పూన్ వరకు నేను రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకుని దీనిలో 1/2 కప్ వరకు వాటర్ అనేది వేసుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు నేను కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కర్రీకి సరిపడగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అంతా కూడా మంచిగా మనకి కుక్ అవుతూ ఉండగా ఈ కర్రీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఈ టైంలో చివరిగా కొద్దిగా 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ధనియా పౌడర్ అంతా కూడా మనం మిక్స్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు మగ్గించుకున్న తర్వాత మీ దగ్గర లెమన్ ఉంటే స్క్వీజ్ చేసుకోండి. లేదు అనుకునే వాళ్ళు ఇలా 1 స్పూన్ వరకు వెనిగర్ అనేది యాడ్ చేసుకోండి. కర్రీ టేస్ట్ అసలు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఇది వైట్ రైస్తో కానీ పులావ్తో కానీ ఎలాంటి చపాతీతో కానీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.